వందనాలండి. ఈరోజు మార్చి 17 భయంకర క్షామం గురించి మాట్లాడుకుందాం. దేవుడు చెప్పిన మాట ఆమోస్ 8:11-12 వరకు. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవట వల్ల కలుగు క్షామంగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట మెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరింతురు గాని అది వారికి దొరకదు. ఆనాటి ఇజ్రాయేలీలకు దేవుని వాక్యం పట్ల ఆకలి కానీ లేదు, ఇష్టం లేదు. ఆమోస్ లాంటి ప్రవక్తలు వారి మధ్యలో బోధించినా వినేవారు కాదు. అందుకే వారి నిర్లక్ష్యము వల్ల వారికి దేవుని వాక్యము అందుబాటులో కూడా ఉండదు అని దేవుడు అంటున్నాడు. ఈనాడు దేవుని వాక్యమైన బైబిల్ మన చేతిలో ఉన్నా కూడా మన సమస్యల పరిష్కారం కొరకు బైబిల్లో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో వెతుకుతున్నాం. అటువంటి వారికి వారి ప్రత్యేక అవసరాలకు, ప్రశ్నలకు సమాధానం బైబిల్లో దొరుకుతుంది అనే సత్యం చెప్పి వారిని సరైన మార్గంలోకి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుని వాక్యం మనకు దొరుకుతున్నది కాబట్టి దొరకని క్షామం రాకముందే వారికి సహాయం చేద్దాం. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో మనము ఒక వైరుధ్యమైన క్షామం చూస్తున్నాం. ఇది దేవుని వాక్యము దొరకని క్షామం. ఇంతకుముందు ఇది జరిగింది, ఇప్పుడు జరుగుతుంది కూడా. దాన్నే మనము సువార్త పేదరికం అని కూడా పిలుస్తాం, గాస్పెల్ పావర్టీ. సత్య సువార్త క్షామం వచ్చి మన చుట్టూ మోసం కనపడతా ఉంది. ఈ విధమైన మోసం గురించి యేసుప్రభు మత్తయి 24:3, 4, 10, 11లో చెప్తూ గుర్తించుటకు సూచనలు చెప్పాడు. మోసం గుర్తించుట తప్పక మనం నేర్చుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు రాసిన మాటలు 2 కొరింథీ 11:4లో చూద్దాం. కొంతమంది పౌలు ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటిస్తున్నారు అని చెప్తున్నాడు. ఇదేంటి, యేసేగాక ఇంకొక యేసు ఎవరు అనే ప్రశ్న మీలో తలెత్తి ఉంటుంది. 4 రకాల యేసును ఈనాడు చూపిస్తూ ఉన్నాడు. ఒకటేమో ప్రాస్పెరిటీ జీసస్, అంటే సంపదల యేసు. వీరెప్పుడు సిలువను గురించి చెప్పకుండా సంపదలనిచ్చే యేసును చూపుతారు. రెండవది ఓర్పుగా ఉండే యేసు. ఎన్ని తప్పులైనా దీర్ఘశాంతంతో సహిస్తాడని చెప్తారు కానీ ఇక పాపం చేయొద్దు అని యేసుప్రభు చెప్పిన మాట చెప్పరు. మూడవది రాజకీయ యేసు. యోహాన్ 18:36లో యేసయ్య తన రాజ్యం ఇది కాదు అని చెప్పిన సంగతి చెప్పరు. ఎంతసేపు సంపాదన గురించే చెప్తారు. నాలుగవది యేసు బోధకుడు, ప్రవక్త అని చెప్తారు కానీ సజీవుడైన ప్రభువు ప్రవక్త కానీ బోధకుడుగా కానీ మాత్రమే ఎలా ఉంటాడు? పౌలు 2 తెస్సలోనికీయులకు 2:10లో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను తన బలమును కనపరుస్తాడు. అటువంటి వారందరూ శిక్షావిధిలోకి వెళ్ళబడతారు అని కూడా అన్నాడు. ఇది విశ్వాసులందరికీ గొప్ప హెచ్చరిక. సత్యమును అనుసరించకపోతే రక్షణ అనే అతి గొప్ప ఆశీర్వాదం కోల్పోతాం. వాక్యం దొరకకపోవటం అనే గొప్ప క్షామం రాకముందే సత్యం ఎందు స్థిరపడాలని మనం నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునైనా తండ్రి, ఇటువంటి భయంకరమైన క్షామము మాకొద్దునైనా. అది రాకముందే మేము సత్యవాక్యాన్ని కంప్లీట్గా మా హృదయాల్లో స్థిరపరచుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.